ఏపీ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. చిరకాల వాంఛనగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన జూన్ 26 జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ పురంధేశ్వరి పాల్గొంటారని చెప్పారు. 97.44 కోట్ల అంచనాలతో హ్యావ్లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి 375 కోట్ల పనులు మంజూరైనట్లు తెలిపారు. జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారిని కూటమి ప్రభుత్వం అణిచివేస్తోందని దుర్గేష్ స్పష్టం చేశారు. కళ్యాణ్ గారు శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాస్కి అంటారు దీన్ని. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి ఈ సంవత్సర కాలంలో 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేయించుకోగలిగాం. ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అందులో స్వదేశీ దర్శన్ 2 అంటే స్వదేశీ దర్శన్ 1 అనేటువంటి ఇంతకుముందు జరిగింది. స్వదేశీ దర్శన్ 2 కింద బొర్రా గుహల అభివృద్ధి, అదేవిధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం. దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి, ఇలా 91 లక్షలతోటి దాని అభివృద్ధి. అదేవిధంగా CBDO ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకో స్కీమ్ ఉంది. దాని కింద 2 పథకాలు, అవి ఒకటి అహోబిలం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థలం అభివృద్ధి. అంటే నాగార్జున సాగర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ, బావికొండ కానీ, అదేవిధంగా మన దగ్గర అమరావతి, నాగార్జున కొండ, ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలు ఇవి. బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే, నార్త్ ఇండియాలో ఉంటే, ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున కొండ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమం. అదేవిధంగా CBDO బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున కొండ దగ్గర